హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి తెలగపిండి బీరకాయ కూర అండి. ఇది నువ్వుల తెలగపిండి అండి. బయట షాపులలో దొరుకుతుంది. నువ్వులండి నూనె తీసినప్పుడు ఆ మిగిలిన పొడి అండి, దానినే తెలగపిండి అంటారు. మనకి ఈ విధంగా షాపులో దొరుకుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. పీసెస్ లాగా గట్టిగా ఉంటుంది. మనం దాన్ని తెచ్చుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగానే పొడిలా దొరుకుతుందండి. బీరకాయలండి వాష్ చేసుకొని ఈ విధంగా మీద పొట్టు తీసేయాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తెలగపిండి అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు తెలగపిండి కూడా కర్రీ చేస్తారండి, చాలా బాగుంటుంది. వడియాలు కూడా పెడతారండి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా కర్రీలలో వాడితే హెల్త్ మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. తెలగపిండి అండి నేను 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిగడ్డ అండి, ఆనియన్స్ అండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసాను. బీరకాయ కర్రీ అంటే కొంతమంది ఇష్టపడరు కదండి. ఈ విధంగా తెలగపిండితో చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే నేను గార్లిక్ అండి, వెల్లుల్లి వేసాను. కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. అంతా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోనండి, మూత పెట్టేసి ఉంచాలి. బీరకాయలు కొంచెం మగ్గాలండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను. నేను కారం పొడి వేసానండి. మిర్చి నార్మల్గా ఉందండి స్పైసీ, అందుకని నేను కారం వేసాను. మీ ఇష్టం అండి అది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచండి. బీరకాయ కొంచెం ఉడకాలండి. తర్వాత దీంట్లో మనం తెలగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడండి దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ తెలగపిండి కొంచెం ఉడకాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి మూత పెట్టేసి ఉంచండి. ఒక 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి ఉంచండి. చూసారు కదా ఫ్రెండ్స్, తెలగపిండి ఉడికిన తర్వాత ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత అండి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. బీరకాయ కూడా ఉడికిందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా పొడి పొడిగా రావాలంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.